మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలే లేవు. రిషబ్ శెట్టి అనే కన్నా రిషబ్ శక్తి అంటే కరెక్ట్ గా ఉంటదేమో. బాలీవుడ్ లో కబడ్డీ ఆడుకుంటున్నాడు. ముక్కుతూ మూలుగుతూ జాలీ అని వెళ్ళి వేరే సినిమాలు లాంటి అన్ని సినిమాలు కలిపి అలాగలా వెళ్తుంటే వాడు అన్నిటితోని కబడ్డీ ఆడేసి వాటిలన్నిటిని సర్వనాశనం చేసేసి నష్టాల్లో ముంచేస్తున్నాడు. అటెన్షన్ అంతా కాంతార వైపు తిప్పేసుకున్నాడు. సండే రోజున 23 కోట్లు కలెక్ట్ చేసి నా భూతో నా భవిష్యత్ అన్న రికార్డు నెలకొల్పాడు. గూస్ బంప్స్ వచ్చే న్యూస్ ఏంటంటే కాంతార కన్నడలో 15 కోట్లు కలెక్ట్ చేస్తే ఓన్లీ బాలీవుడ్ లో 23 కోట్లు కలెక్ట్ చేసింది. ఓన్లీ బాలీవుడ్ రిపోర్ట్ చూసుకుందాం. ఫస్ట్ డే 18.5 కోట్లు, సెకండ్ డే 13.5 కోట్లు, థర్డ్ డే 20 కోట్లు, ఫోర్త్ డే సండే 23 కోట్లు వచ్చి టోటల్ గా బాలీవుడ్ లో 75 కోట్లు కలెక్ట్ చేసి విధ్వంసం రేపు వదిలేసి బాలీవుడ్ గా కాదు పాన్ ఇండియా మూవీస్ కూడా ఛాలెంజ్ విసిరాడు ఆయన. 450 కోట్లని కూలీ, 475 కోట్లని వార్ 2, 480 కోట్లని టైగర్ 3 ఇలాంటి మూవీస్ కన్నీ ఎడపెడ వాయించి వదిలేస్తున్నాడు కాంతార. ఆయనకున్న విజన్ కి, ఆయనకున్న యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కి బాలీవుడ్ అంతా దాసోహం అయిపోతున్నారు. బాలీవుడ్ కాదు టాలీవుడ్ లో కూడా సండే రోజులు 11 కోట్లు నెలకొల్పాడంటే విధ్వంసం అంటే ఇలా ఉండాలి. కలెక్షన్ చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చేయాలి. ఆ విధంగా ఉండాలి కలెక్షన్. అన్ని సినిమాలు KGF 2లు, అన్ని సినిమాలు పుష్ప 2 అవ్వవు. కానీ దేనికున్న పొటెన్షియల్ దానికే ఉంటది, దేనికున్న కలెక్షన్స్ దానికే ఉంటాయి. 125 కోట్లు పెట్టి సినిమా తీస్తే 250 కోట్లు వస్తే సరిపోతాయి. ఆ మార్కుని ఎప్పుడో దాటేసి 4 డేస్ కలెక్షన్స్ కి 335 కోట్లు బెంచ్ మార్కుని ఛాలెంజ్ గా విసిరాడు. మండే టెస్ట్ లో కూడా పాస్ అయ్యి 30 నుంచి 50 కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్న ట్రేడ్ వర్గాలు. అంటే 5 డేస్ కలెక్షన్స్ 380 కోట్ల నుంచి 400 కోట్లు పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. కాంతార 1000 కోట్ల మార్కు టచ్ చేస్తుందా లేదని రాబోయే రోజులు వెయిట్ చేసి చూడాలి. గూస్ బంప్స్ కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి.